జింబాబ్వే టూర్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఆతిథ్య జట్టును ఆడేసుకుంటోంది. తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ ఆ తర్వాత శుభ్మన్ గిల్ సేన అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. హరారేలో జరిగిన 3వ మ్యాచ్లో టీమిండియానే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ స్టామినా చూపించారు. పరుగుల వేటలో పోటీ పడ్డారు. పవర్ ప్లేలోని భారత్ 55 పరుగులు చేసింది. అయితే తొలి వికెట్కు 67 పరుగులు జోడించాక యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. జైస్వాల్ 27 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. 4 ఫోర్లు 2 సిక్స్లు కొట్టాడు. 133.33 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. గత మ్యాచ్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఈసారి 1 డౌన్లో బరిలో దిగాడు. కాకపోతే ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. 9 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ మాత్రం జోరు కొనసాగించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా మెరుపులు మెరిపించాడు. శుభ్మన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 3వ వికెట్కు 72 పరుగులు చేశాక గిల్ అవుట్ అయ్యాడు. టీమిండియా యువ కెప్టెన్ 49 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. 7 ఫోర్లు 3 సిక్స్లు బాదాడు. 134.69 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 28 బంతుల్లో 49 పరుగులు చేశాక రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. సంజు శాంసన్ 12, రింకు సింగ్ 1 పరుగుతో నాటౌట్గా నిలిచారు. 183 పరుగుల టార్గెట్ చేజ్లో జింబాబ్వే తడపడింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఓ దశలో జింబాబ్వే 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కానీ డియాన్ మయర్స్ నిలబడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. టెయిల్ ఎండర్లతో కలిసి పోరాటం చేశాడు. ఓటమి అంతరాన్ని తగ్గించాడు. చివరకు జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. 23 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.